నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల నుంచి 184 అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, దేవాదాయ శాఖ, భూగర్భ గనులు, ఇరిగేషన్, డ్వామా, ట్రెజరీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు ఉన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల నుంచి 2 లేదా 3కి మార్చి 18 నుంచి 22వ తేదీ వరకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల నుంచి ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసి సత్వరమే అందజేయాలన్నారు. కంప్యూటర్ శిక్షణతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎక్సెల్ షీట్స్, అడ్వాన్స్ టూల్స్ పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 18, 19 తేదీలలో కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందికి, జిల్లా కేంద్రంలో ఉన్న ఆయా శాఖల సిబ్బందికి కలిపి 100 మంది ఉద్యోగులకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంప్యూటర్ శిక్షణ ఉంటుందని తెలిపారు. మార్చి 20వ తేదీన టెక్కలి డివిజన్ కేంద్రంలో 40 మందికి, మార్చి 21వ తేదీన పలాస డివిజన్ కేంద్రంలో 30 మందికి, మార్చి 22వ తేదీన శ్రీకాకుళం డివిజన్ కేంద్రంలో 30 మంది ఉద్యోగులకు శిక్షణ ఉంటుందని ఆయన వివరించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లాలో పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పరిశీలించారు. సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం 149 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 28,284 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పరీక్షలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు లేకుండా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షా సమయంలో జిరాక్స్ షాపులు మూసివేశారు. వేసవి ప్రారంభ దశలో ఉన్న దృష్ట్యా ముందుగా పరీక్షలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో మాట ప్రోగ్రాం ద్వారా పిల్లలకు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పరీక్షలు రాయమని సూచించడం ఎంతో మేలు చేకూరిందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని గుడ్ల తారక రామారావుకు 4 లక్షలు, బనిశెట్టి సత్యారావుకు 1,18,481 రూపాయి, పోరా అప్పారావుకు 46,666 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులు సోమవారం పంపిణీ జరిగింది. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల అభ్యున్నతి, వారికి సహాయం చేయటంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని, రీఎంబర్స్మెంట్ ద్వారా ఈ చెక్కులు పంపిణీ జరుగుతుందని, ఆపదలో ఉన్న వారికి ఆదుకునే విధంగా చెక్కుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. పేదవారికి నాణ్యమైన వైద్యం అందించటంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని, దీన్ని ప్రజలు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గార మాజీ మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి, టీఎన్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తీర ప్రాంత ప్రజలను అవగాహన పరిచేందుకు సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ సైకిల్ ర్యాలీ చేపడుతున్నట్లు విశాఖ పోర్ట్ ట్రస్ట్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పాయ్ వెల్లడించారు. శ్రీకాకుళం కొత్త రోడ్ జంక్షన్ వద్దకు కోల్కతా రాష్ట్రంలోని బక్కల నుంచి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వరకు చేపడుతున్న సైకిల్ ర్యాలీ ఆదివారం చేరుకున్నట్లు చెప్పారు. సైకిల్ ర్యాలీ మార్చి 31వ తేదీకి కన్యాకుమారి చేరుకుంటుందన్నారు. వెస్ట్ కోస్ట్ లఖ్పత్ పోస్ట్ గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు 50 మంది సైకిలిస్టులు, కోల్కతా నుంచి 50 మంది సైకిలిస్టులు కన్యాకుమారి వరకు ఇరువైపుల నుంచి కన్యాకుమారి 6553 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీతో చేరుకుంటారని తెలిపారు. సైకిల్ ర్యాలీ పశ్చిమ బెంగాల్ నుంచి ఇప్పటి వరకు 11 రోజులుగా సైకిల్ ర్యాలీ చేస్తూ సుమారు 1100 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీకాకుళం చేరుకున్నట్లు వివరించారు. సైకిల్ ర్యాలీలో 14 మంది మహిళలు పాల్గొన్నారు. సైకిల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం తీర ప్రాంత ప్రజలకు సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశం, ఇతర దేశాల నుంచి మాదక ద్రవ్యాల రవాణా వంటి వాటిపై అప్రమత్తంగా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. తీరం సురక్షితంగా ఉండేందుకు సైకిల్ ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. साइकिल रैली का जो उद्देश्य है, जो कोस्टल तटीय इलाकों में जो लोग रहते हैं उनको राष्ट्रीय सुरक्षा के प्रति जो संवेदनशील करना, साथ ही साथ जो तस्कर जैसे कि विस्फोटक हथियार और आपके ड्रग्स के प्रति जो उन्हें सजग करना, साथ ही साथ ये रैली जो है जहाँ से गुजरेगी वहाँ युवाओं को ड्रग के प्रति जो है उन्हें जागरूक करेगी. साथ ही साथ इस रैली का जो उद्देश्य है, जो तटीय क्षेत्र में जो लोग रहते हैं उनका साथ सुरक्षा एजेंसी स्थानीय निकायों के साथ उनका समन्वय बनाना है. ये भारत में पहली ऐसी रैली है जो कि मुख्य भूमि के सभी तटीय स्थलों पर साइकिल रैली जो है सीआईएसएफ कर रही है. इसका मुख्य उद्देश्य एक और है कि ये 50 वर्षों में सीआईएसएफ ने जो अपने काम किए हैं उसके बारे में अनुभव के बारे में लोगों को जागरूक करना, साथ साथ जो नई चुनौतियाँ उनके बारे में लोगों को जागरूक करना. साथ ही साथ सीआईएसएफ इस रैली के माध्यम से जो भारत सरकार के द्वारा दिए हुए बहुत सारे हमारे काम हैं, जैसे बेटी बचाओ बेटी पढ़ाओ, उसके अलावा स्वच्छता अभियान, इस सब के बारे में भी लोगों को जागरूक करना है. సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ అవతరించి 56 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంత ప్రజలను అవగాహన పరిచేందుకు కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. సోమవారం ఉదయం శ్రీకాకుళం నగరంలో కొత్త రోడ్డు నుంచి సైకిల్ ర్యాలీ విశాఖపట్నం వైపు బయలుదేరింది. సైకిల్ ర్యాలీ మార్చి 31వ తేదీకి కన్యాకుమారి చేరుకుంటుందన్నారు. వెస్ట్ కోస్ట్ లఖ్పత్ పోర్ట్ గుజరాత్ నుంచి కన్యాకుమారి వరకు 50 మంది సైకిలిస్టులు, కోల్కతా నుంచి 50 మంది సైకిలిస్టులు కన్యాకుమారి వరకు ఇరువైపుల నుంచి కన్యాకుమారికి 6553 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీతో చేరుకుంటారని శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు మీడియాకు చెప్పారు. ఈ సైకిల్ ర్యాలీలో 14 మంది మహిళలు పాల్గొన్నారు. సైకిల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం తీర ప్రాంత ప్రజలకు సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశం, ఇతర దేశాల నుంచి మాదక ద్రవ్యాల రవాణా వంటి వాటిపై అప్రమత్తంగా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. తీరం సురక్షితంగా ఉండేందుకు మరియు డ్రగ్స్ రహిత సమాజ ఆవిష్కరణ, ఆడపిల్లలను రక్షించండి, భ్రూణ హత్యలు ఆపండి, పోర్ట్స్ రక్షించండి అంటూ నినాదాలు చేశారు. గతంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా లేకపోవడంతో ఉగ్రవాదులు భారత్లోకి సముద్ర మార్గం ద్వారా ప్రవేశించి పార్లమెంటుపై దాడి చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సిఐఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ జ్యోతి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్లే ఈ సైకిల్ యాత్ర బృందానికి సిక్కోలు జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళ నినాదం ఏమిటంటే ముఖ్యంగా డ్రగ్ అబ్యూజు దానికి సొసైటీలోని దానికోసం చెప్పాలని, తర్వాత సేవింగ్ గర్ల్ చైల్డ్ కోసం, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, క్లీన్ ఇండియా కోసం, తర్వాత సెక్యూరిటీ ఆఫ్ పోర్ట్స్, ఎయిర్పోర్ట్ అయినా, తర్వాత సీ పోర్ట్స్ అయినా, తర్వాత ఇండస్ట్రీస్కి వాళ్ళు చేస్తున్న సేవ, తర్వాత దాని మీద వాళ్ళు మొత్తం మన సొసైటీలోని అందరికీ కలిసి చెప్పాలని ఈ ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని శ్రీకాకుళం చేరారు. ఇక్కడ నుంచి వాళ్ళు కన్యాకుమారి వరకు వెళ్తారు. ఇదే విధంగా
వెస్ట్ కోస్ట్ కొన్కన్ కోస్ట్లో కూడా ఒక టీం బయలుదేరింది. మొత్తం అందరు కలిసి కన్యాకుమారికి చేరుతారు. మేము ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు పోర్ట్ ట్రస్ట్ అండర్లో మా రెస్పాన్సిబిలిటీగా మేము ఫీల్ అయ్యాం. 56th సిఎస్ఎఫ్ డే సందర్భంగా సిఎస్ఎఫ్ ఆరంభించి 56 సంవత్సరాలు గడిచింది. దీని సందర్భంగా సిఎస్ఎఫ్ వాళ్ళంతాను సైకిల్ ర్యాలీ చేసుకుంటూ వస్తున్నారు. సార్ చెప్పేటట్లు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, సేవ్ గర్ల్స్ గురించి అన్ని విధాల టోటల్ కోస్టల్ ఏరియా అంతాను కవర్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరికీ గ్రాండ్ సక్సెస్ చేయడానికి నాతో పాటు మన సార్ ఈశ్వర్రావు గారు అండ్ పూర్ణచంద్రరావు గారు చాలా హెల్ప్ చేశారు. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గురించి నేను ఎంతగా ఎక్స్పెక్టేషన్ చేశానో అంతకన్నా బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ క్రెడిట్ గోస్ టు అవర్ గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఈ సైక్లాథాన్ మన ఈ 70 మందితో ఈ కోస్టల్ ఏరియా అంతా తిప్పుతూ సెక్యూరిటీ అవేర్నెస్ ఇస్తూ దాన్ని మనకి ఏ విధంగా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ ప్రొటెక్షన్ గురించి తెలియజేస్తూ జనాల్లోనికి ఆ అవేర్నెస్ వెళ్తే కానీ వీళ్ళు ఏం చేస్తున్న విషయం తెలియదండి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే అవతల బోర్డర్స్ అన్నీ కాపాడుతున్నారు. అదే కాదు మన యొక్క మాన్యుమెంట్స్ కానీ, మన సీ పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, అలాగే మన యొక్క అటామిక్ ఎనర్జీ కానీ, మన ఇండియన్ ఆయిల్స్ కానీ, ఇవన్నిటి గురించి సెక్యూరిటీ ఇస్తుంది మన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్. దీనికి ఈ 56వ రైజింగ్ డే సందర్భంగా అమిత్ షా గారు దీనికి ఫ్లాగ్ ఆఫ్ చేశారు 7th మార్చ్న. పలాస రోడ్డులో ఈ నెల 12వ తేదీన కిడ్నీ ఆసుపత్రి ఎదురుగా పాత జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి ఉన్న ఓ మహిళకు లిఫ్ట్ ఇచ్చి ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును దొంగిలించిన విషయం తెలిసిందే. బాధితురాలు ఫిర్యాదు మేరకు పలాస పురుషోత్తపురం కాలనీకి చెందిన బంగారు బండి ప్రదీప్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని దోచుకున్న బంగారాన్ని స్వాధీనపరుచుకున్నట్లు సోమవారం మధ్యాహ్నం కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు మీడియాతో తెలిపారు. తీన్ పత్తి యాప్లో బెట్టింగ్ ఆడి సుమారు 1.1 లక్షల సొమ్మును ప్రదీప్ పోగొట్టుకున్నాడు. కుటుంబ సభ్యులకి సమాధానం చెప్పలేక దొంగతనానికి పాల్పడి చివరకు జైలు పాలయ్యాడు. ఆవిడని దించి కత్తి చూపించి ఆవిడ మెడలో ఉన్న పుస్తకాన్ని బలవంతంగా లాక్కొని తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఇతనికి పలాస కొద్ది పరిచయం గ్రామము. అతని యొక్క బాబాయ్ అయిన రోసువ కిరణ్ కుమార్ అనే అతను బాబాయ్ పలాసలో ఉంటారు. అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పలాసలోని ఎట్నుంచి వెళ్ళాలి అనేది పూర్తి అవగాహన ఉన్న వల్ల ఈ దొంగతనం చేసి ఈ వస్తువుని తీసుకెళ్ళి ఆ బాబాయ్కి ఇచ్చి అమ్మమని చెప్పేసి కోరడం జరిగింది. అదే రోసువ కిరణ్ కుమార్కి స్నేహితుడైన పవన్ రంజిత్ అనే వ్యక్తి కూడా ఈ వస్తువు తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళిద్దరు కలిపి ఈ వస్తువుని 1,77,000 రూపాయలకి అమ్మడం జరిగింది. ఇందులో 27,000 రూపాయలు తన బాబాయ్ ఉంచుకొని 1,50,000 రూపాయలు ఈ బంగారు బండి ప్రదీప్కి ఇవ్వగా ఆ డబ్బులు ఏంటంటే తన సొంత ఖర్చులకి అప్పులన్నీ కూడా తీర్చేసి తన అవసరాలకు కొంత డబ్బు వాడుకున్నాడు. ఈరోజు తన బాబాయ్ దగ్గరకు వచ్చి మరికొంత డబ్బు అడుగుదాను వస్తుండగా అతను నిన్న మధ్యాహ్నం 3 గంటలకి సిఐ గారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువతకంతా చెప్పేది ఏంటంటే ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పుల బాధలు తీర్చడం కోసం అంటే తప్పుతో మార్గద్రవ్యాధుల పట్ల కానీ దొంగతనాల పట్ల కానీ చేసి డబ్బు సంపాదించి మళ్ళీ అటు నుంచి బయటపడాలని దురుద్దేశంతో చేయడం వల్ల ఇలాంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతుంది. ఈ కేసులు చాలా సీరియస్ కేసులు, ఎక్కువ శిక్షాకాలము శిక్షింపబడే కేసులు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. కళింగ వైశ్యుల జీవితాల్లో ఒడుగు ఓ ప్రధాన ఘట్టమని, ఒడుగుతో వారికి సర్వ హక్కులు లభిస్తాయని కళింగ వైశ్య రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆనందమయి కళ్యాణ మండపంలో మంగువారి తోట కళింగ కోమటి సంఘం ఆధ్వర్యంలో 400 మందికి ఉపనయనాల కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఒడుగుతో తమ సామాజిక వర్గంలోని యువతకు వివాహం, బాధ్యతలు తదితర హక్కులు లభిస్తాయని తెలిపారు. నేటి ఆధునిక కాలంలో యువతకు గోత్రం, వంశం వంటివి కూడా తెలియని పరిస్థితి కొందరిలో ఉందని తెలిపారు. సుమారు 6 లక్షల రూపాయలు వెచ్చించి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన పొందూరు వెంకటరమణ, మురళీకృష్ణ, లక్ష్మణరావులను అభినందించారు. ఉపనయనాలు చేసుకున్న యువతకు మంచి భవిష్యత్తు ఉండాలని సూరిబాబు ఆకాంక్షించారు. మంగువారి తోట కళింగ కోమటి సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ ఉపనయనాల కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఉపనయనాల కార్యక్రమం మంచి ఆహ్లాదకరమైన ఆధ్యాత్మికమైన వాతావరణంలో సాగిందని వివరించారు. ఈరోజు మా ప్రెసిడెంట్ గారు పొట్టూరు వెంకటరావు గారు, అలాగే మా గౌరవ సభ్యులు పొట్టూరు లక్ష్మణరావు గారు, అలాగే మరొక 21 మంది కార్యవర్గంతో మేము వీళ్ళందరూ ఆర్థికంగా మాకు సహాయపడ్డారు. చాలామంది ఫిజికల్గా మేమందరం కలిపి ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా ఈరోజు నిర్వహించాం. ఈరోజు 250 మందికి శివమతస్థులకి, అదేవిధంగా 150 మందికి విష్ణు మతానికి ఉపనయన కార్యక్రమం జరుగుతుంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో, చాలా ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి వచ్చిన చాలామంది వచ్చి వారు తమ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. అందులో భాగంగా మా సూర్యబాబు గారు కూడా వచ్చి ఈరోజు వారికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వారికి కూడా మా ధన్యవాదాలు. వల్ల ఈ ఉడుగు వల్ల రెడ్ మ్యారేజ్ వల్ల వాడికి ఒక హక్కు వస్తుంది. అన్ని రకాల హక్కులు వస్తున్నాయి. వివాహం చేసుకోవడానికి కానీ, బాధ్యతలు చేపట్టడానికి కానీ ఒక హక్కు వస్తుంది. ఈరోజు పూర్వతరం ఈరోజు తరంలో చాలామందికి గోత్రం అంటే ఏమిటి, వంశం అంటే ఏమిటి, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతగారు అంటే ఏమిటి, మేనత్త, మేనమామ, పిన్ని, పెద్దమ్మ, ఇవన్నీ కూడా ఈ కార్పొరేట్స్ లేకపోతే వేరే ఆలోచనలతో ఈ మీడియాస్ కొంత వాట్సాప్ తాలూకా ప్రభావం వలన పిల్లలందరూ కూడా అందరూ కాదు, కొంత డైవర్ట్ అవుతున్నారు. ఇలాంటి సాంప్రదాయం గురువులు, వైష్ణవ గురువులు మరి విశాఖపట్నం వచ్చారు, శ్రీకుమారం వాస్తవ్యులు. అదే రకంగా మాకు బెంగళూరు నుంచి శైవ గురువు గారు వచ్చారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి సుమారు 6 లక్షల రూపాయలు ఖర్చు ఉంది. ఈ ఖర్చుకి మేజర్ పార్ట్ మా పొందూరు గారు, మా మురళి గారు, లక్ష్మణరావు గారు, మిగతా 21 కాంగ్రెస్ ఎవరి దగ్గర 1 రూపాయి అడగండి కార్యక్రమం చేశారు. మీడియా మిత్రులు నేను కోరేది ఏంటంటే ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలు, కులాలు మతాలు సంబంధం కాకుండా ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలు, ఒక సంస్కారవంత కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసిన బాధ్యత మీకు ఉంది. అయితే ఏదైనా చేయాలని అందరూ ఉత్సాహపడుతున్నారు. ఎలాగైనా మరొక మంచి కార్యక్రమం చేద్దాం అని చెప్పేసి మేము ఆనాడు పిక్నిక్లోనే స్టేజ్ మీదే ఉపనయన కార్యక్రమం చేస్తే బాగుండు ఆ ఆలోచనలో ఉన్నాం. అందరి సహకారం ఉంటే కంపల్సరీ చేస్తాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఉపనయం అంటే సగం పెళ్ళి, ఉప అంటే సగం, నయనం అంటే మ్యారేజ్. పెళ్ళికి ముందడుగు వయసుల్లో అది దైవం నుంచి ఉంది. అది ఇప్పుడు కాదు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు 4 జాతులు వయసులు 3వ. అంటే ఈ కులం వైశ్య అనేది పురాతన నుంచి ఉన్నటువంటి జాతి. దీనికి మంచి ఉన్నతిని తీసుకురావాలని చెప్పేసి మేము అనుకున్నాం. సమాజ సేవలో స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ ఉండటం స్ఫూర్తినిస్తుందని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ వారు శ్రీకాకుళంలో జరుపుకుంటున్న 4వ సర్వసభ్య సమావేశ శుభ సందర్భంగా స్థానిక R&B గెస్ట్ హౌస్ వద్ద గల శాంతా కళ్యాణ అనురాగ నిలయంలో ఉన్న బాలబాలికలకు, CV నాగజ్యోతి ఆనంద నిలయంలో ఉన్న వృద్ధులకు రిఫ్రిజిరేటర్ అందించారన్నారు. ఈ సందర్భంగా దుర్గా శ్రీనివాసరావు, CVN మూర్తి, నిక్కు అప్పన్న, వైకుంఠరావు పట్నాయక్, ఉప్పు వీర్రాజు కమిటీ సభ్యులు, దాతల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రశంసా పత్రాన్ని అందించారు. అనంతరం రిఫ్రిజిరేటర్ వితరణ చేయటం ఆనందదాయకమని స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలన్నారు. ఈ కార్యక్రమంలో అనురాగ నిలయ నిర్వాహకులు, స్టేట్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు, వృద్ధులు, పిల్లలు పాల్గొన్నారు. మానవ రూపంలో ఉన్న భగవంతుడు అవతార్ మెహర్ బాబా అని శ్రీకాకుళం మెహర్ బాబా ఆలయ కమిటీ అధ్యక్షులు, ప్రముఖ సామాజిక సేవకులు గుడ్ల సత్యనారాయణ అన్నారు. మానవాళి మనుగడకు మౌనమే సరైన మార్గం అని నమ్మిన వ్యక్తి మెహర్ బాబా అని కొనియాడారు. భగవంతుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలి అంటే మౌనమే సరైన మార్గం అని మెహర్ బాబా భావించి ఎన్నో ఏళ్లుగా మౌన దీక్షలో ఉన్నారని చెప్పారు.
సోమవారం శ్రీకాకుళం నగరంలో బెహ్రా మనోవికాస కేంద్రంలో మానసిక వికలాంగుల సమక్షంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గుడ్ల సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా మానసిక వికలాంగుల మధ్యలో మెహర్ బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఆనందంగా ఉండాలని, అందులో మనం ఉండాలనే విషయాన్ని గుర్తు చేసిన మెహర్ బాబా ఈ యుగంలో మానవ రూపంలో అవతరించిన భగవంతుడని కొనియాడారు. భారతీయ ఆధ్యాత్మిక గురువు మెహర్ బాబా అని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందుకు ప్రతి ఒక్కరూ ప్రేమతో మెలగాలని, దేవాలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తే మానసిక ప్రశాంతత రాదని, అందరినీ ప్రేమతో చూడాలని, అందరి అభిమానాన్ని పొందాలని, సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. మన వాకర్స్ కమిటీ సభ్యులందరి సమక్షంలో ఆ వికలాంగ హాస్టల్ ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ఉదయం ఈరోజు ఉదయాన్నే అల్పాహారం ఇస్తూ ఇక్కడ ఈ మనోవికాస్ కేంద్రం డెవలప్మెంట్కి సంబంధించి ఈ టైల్స్ ఇతర వ్యవహారాల్లో మహేశ్వరి ఇప్పటికీ ఒక 20 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఈ విధంగా సమాజంలో ఉండే ముఖ్యంగా ఈ నగరవాసులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మానసిక వికలాంగుల్ని మనం చేయూతనివ్వాలి అనే ఉద్దేశం ప్రతి వ్యక్తికి ఉండాలంటే తప్పనిసరిగా ఇక్కడ వాళ్ళ జన్మదినం పెళ్లి రోజున జరుపుకొని కాస్త ఆ రోజైనా వాళ్ళకి ఒక చక్కని ఇందు భోజనాలు ఇతరత కల్పించి ఈ మనోవికాస్ కేంద్రం అభివృద్ధిలో కూడా ప్రజలందరూ భాగస్వాములు కావాలని, తద్వారా వాళ్ళ మానవ జీవితాన్ని సాధన చేసుకోవాలని కోరుకుంటూ అది ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినరోజు ఈ మెహర్ బాబా సమక్షంలో బెహ్రా మనోవికాస్ కేంద్రంలో మెహర్ బాబాను పెట్టి పూజలు చేసి ఈ మెహర్ బాబా వీళ్ళకి ఏదో అంటే వీళ్ళు మానసిక వికలాంగులు చూస్తే ప్రతి ఒక్కరు కూడా మరి మన చెల్లించిపోద్ది. ఒక మానసిక వికలాంగుల మంది ఇంట్లో ఉంటే మనం సేవ చేయలేం. అలాంటి 74 మందికి నేను సేవ చేస్తున్నానంటే అది ఎంతో మరి అది ఎంతో అంటే అదృష్టవంతం కాదు. వాళ్ళు చేసే సేవకి భగవంతుడు ఎంతో వాళ్ళు కాపాడతారు. బెహ్రా మనోవికాస్ కేంద్రంలో ఈ బర్త్డే చేసుకోవడం జరిగింది. వారందరికీ ఇవ్వడం కాక వారికి అవసరమైన టైల్స్ కావాలంటే ఆయన కూడా ఉదార స్వభావంతో ఇవ్వడం జరిగింది. మరి ఆయన వాకర్స్ ఇంటర్నేషనల్లో అలాంటి వ్యక్తి ఉండడం మాకు అందరికీ గర్వకారణం. మరి ఇలాగా ప్రతి ఎవరి బర్త్డే అయినా సరే ఇక్కడ చేసుకుంటే అది మనకి సంతోషంగా ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కనుక ఆ విధంగా ఫ్యూచర్లో ఎవరి బర్త్డేలైనా ఇక్కడ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేసినట్టు మనకు సంతోషంగా ఉన్నట్టు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిరుద్యోగ యువతకు బకాయి పడ్డ 33,000 భృతి చెల్లించాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి కూడా లేదు అంటూ ఈరోజు జిల్లా గ్రీవెన్స్ సెల్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, కొన్న శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం, ఎన్నికల హామీలను అమలు చేయటంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని, బాబుగారు మెగా డిఎస్సి ఎక్కడా అని వారిని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం బకాయి పడ్డ 33,000 నిరుద్యోగ భృతి చెల్లించాలని, బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవటాన్ని వారు దుయ్యబట్టారు. యువగళం పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తామని, వచ్చిన 11 నెలల్లో నిరుద్యోగ భృతి ఇవ్వటంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు నేడు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను మరిచారని, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రచురించినటువంటి మాటలను నేడు మరచిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి పేపర్లకే పరిమితమైందని, 6 నెలలకు గడుస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదని, వేలాది మంది
మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక స్త్రీల మెడలలో తాలిబొట్లు అమ్మి కోచింగ్ సెంటర్లలో విద్యను అభ్యసిస్తున్నారని, ఉద్యోగాలు వస్తాయో రావో అనేటటువంటి భయాందోళనలకు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి తెలియటం లేదా అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా ఎంతవరకు కూడా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చిన పరిస్థితి ఇంతవరకు కూడా లేకపోయింది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ పెద్దలు 20,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు దాన్ని కుదించి 16,347 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆ పోస్టులైనా సరే ఇంతవరకు భర్తీ చేశారా అంటే ఇంతవరకు కూడా భర్తీ చేసిన నేపథ్యం లేదు. ఇప్పటికే 2-3 సార్లు పేపర్ల ప్రకటనలు తప్ప మెగా డిఎస్సి పూర్తి స్థాయిలో ప్రకటించే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పైచీలకు ఆయా రంగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం ఒక భర్తీ చేసిన నేపథ్యం ఏమీ కూడా లేదు. ఆనాడు ఏం చెప్పారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగలంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు ఎక్కువగా ఉన్నారు, యువకుల హక్కులు కాపాడుతాం, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన పెద్దలు ఈనాడు నిమ్మక నీరెత్తినట్లుగా యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పద్ధతుల్లో ఏమాత్రం కూడా చొరవ తీసుకోకుండా, మెగా డిఎస్సి పూర్తి స్థాయిలో ప్రకటించకుండా, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా, నిరుద్యోగ యువతకు 10 నెలలు కావస్తున్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చోద్యం చూస్తున్నారు. వెంటనే ఏదైతే మెగా డిఎస్సి ప్రకటించారో వెంటనే పూర్తి స్థాయిలో ప్రకటించాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేని పక్షంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోరాట కార్యక్రమాలు నిర్వహించి సీఎం ఇల్లు ముట్టడి కూడా మేము ప్రత్యక్ష పరోక్ష ధర్నాలకు శ్రీకారం చుడతామని తెలియదు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని నాగావళి హోటల్లో సోమవారం జాతీయ బీసీ సంక్షేమ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలన్నారు. రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బీసీల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు పెద్దపీట వేసి ప్రాధాన్యత కల్పించాలన్నారు. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ను 34% నుంచి 24% తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దానిని 34% పెంచిందని వివరించారు. రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన 5 ఎమ్మెల్సీల్లో 2 ఎమ్మెల్సీ పదవులు బీసీలకు కేటాయించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అని మరోసారి రుజువు చేసిందన్నారు. గతంలో బీసీ భవనాల నిర్మాణం పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం మొండి గోడలు మిగిల్చిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరలా నిర్మాణం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వై నూకాలమ్మ, నరసింగరావు, సురేష్, జగదీష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ, రాజకీయ పరిస్థితులు కానీ, విద్యాపరంగా పరిస్థితులు కానీ మార్పు కావాలి, అభివృద్ధి కావాలి అని దశాబ్దాల కాలం నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుంచి మరి ఢిల్లీ స్థాయి వరకు అనేక ఉద్యమాలను చేపట్టడం జరిగింది. ఆ ఉద్యమాల ఫలితంగానే మరి అనేక మార్పులు కొన్ని వచ్చినప్పటికీ అంటే విద్యాపరంగా కానీ, కొద్దిగా రాజకీయ పరంగా కానీ పార్టీలు బీసీలని గుర్తించినప్పటికీ ఇంకా ఏదైతే మా దశాబ్దాల కళ ఉందో 50% చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశం కానీ, మరి ఇప్పుడు గణన జరుగుతూ ఉంది, జనాభా గణన. దాంట్లో మా బీసీ కులాల యొక్క గణనని చేపట్టాలి. మరి అట్లాగే మా ఉద్యోగస్తులు, బీసీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కావాలని, మరి అట్లాగే మా మహిళా బిల్లును ప్రవేశపెడతా ఉన్నారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకి కోటా ఇవ్వాలి,
రిజర్వేషన్ ఇవ్వాలని. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన ధర్మపథం కార్యక్రమం ఆకట్టుకుంది. విజయనగరానికి చెందిన శ్రీ వైష్ణవి కళాక్షేత్ర ఆధ్వర్యంలో 11 మంది చిన్నారులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ సీనియర్ సహాయకులు శోభనాచార్యులు సంయుక్తంగా ప్రారంభించి చిన్నారులకు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవి కళాక్షేత్ర నృత్య దర్శకురాలు అయ్యల సోమయాజులు, శీల రమణమూర్తి మరియు ఆలయ సిబ్బంది తదితరులు వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.